నేను రిటైర్డ్ ఎస్ఐ పద్మనాభం నా పేరు. నేను 5 ఏళ్ళు అయింది రిటైర్డ్ అయ్యి. బాల పెద్దన్న నాకు సంవత్సరం క్రితం మన కనకదుర్గ చౌడేశ్వరి దగ్గర తల్లి దగ్గర నాకు పరిచయం అయినాడు. బాలన్న అతని భార్య. నాకు కోర్టు కేసులు నా అల్లునికి కేసులు 8 కేసులు ఉన్నాయి. హైకోర్టులో కింద కోర్టులో ఉన్నా కూడా కింద కోర్టులో చేపిస్తానని మోసం చేసినాడు. నాకు బండి తీసుకొని 5 లక్షలు, ఇంటికి అప్పు ఉందని 5 లక్షలు, 45 లక్షలు మోసం చేసినాడు బాలపెద్ద. నా ఆస్తి ఎకరా 56 సెంట్లు మోసం చేసినాడు బాలపెద్దన్న. బాలపెద్దన్న వాళ్ళ భార్య భాగ్యమ్మ, వాళ్ళ కొడుకు శ్రీనాథ్, వాళ్ళ కొడుకు సాయి, వాళ్ళమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో నీకు ఎస్సీ కేసు కింద పెడతానని భయపడిస్తున్నాను. నేను బల్ది కాస్ట్ని. నన్ను చాలా భయపడిస్తున్న. ఆరోగ్యం కూడా బాగలేదు, కోమాలో పోయినా 5 ఏళ్ల క్రితం. దాని విషయంలో బాలపెద్దన్న చాలా మోసం చేస్తున్నాడు. మీడియా ఆస్తి విషయంలో నీకు కింద కోర్టులో ఉండేటివి హైకోర్టులో వేయిస్తారని డబ్బులన్నీ ఇప్పించుకొని, కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఫోన్పే కూడా ఉంది. ఇప్పుడు అతను ఇట్లా చేస్తున్నాడు. అతని పైన తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయడం 1 టౌన్ సిఏ గారికి కూడా చెప్పినాను. నీకు ఎస్సీ కింద పెడతాడు అన్నాడు 1 టౌన్ సిఏ. అందుకోసమే మీడియాకు నేను తెలిపినాను. ఎస్పీ గారికి పెట్టినాను, గవర్నీయులైన కలెక్టర్ గారికి పెట్టినాను, సీఎంకి కూడా పెట్టినాను, అందరికీ పెట్టినాను. ఇది మోసం చేసినట్ల నా అర్జీ, నా ఆరోగ్యం బాగాలేనట్ల నా అర్జీ. దీనిపైన కేసు పెట్టడం నా చావుకు, నా భార్య చావుకు బాలన్న వాళ్ళ భార్య వాళ్ళే కారణం, వాళ్ళ కొడుకులు. అందుకోసం కలెక్టర్కి కూడా పెట్టినాను.